స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ మూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారి గౌరవనీయులు ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి మూచెపల్లి వెంకయ్యమ్మ గారి యొక్క సౌజన్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని గౌరవ అధ్యక్షులు డాక్టర్ మూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రం దేశంలో ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మహాశైలరా, ఇంగ్లాండ్ వాళ్ళు మనం పరిపాలించేటటువంటి టైంలో వారిని పంపించి మనల్ని మనం పాలించుకునేటటువంటి దానికి స్వాతంత్ర పోరాటం చేసినటువంటి పూజ్య బాపూజీ, గాంధీ మహాత్ములు కానీ, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ పటేల్ గారు లాంటి పెద్దలందరికీ కూడా స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టి ఆ తర్వాత మనల్ని మనం పాలించుకునేటటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో రాజ్యాంగాన్ని రూపొందించి పాలించుకునేటటువంటిది అవకాశం కల్పించడం జరిగింది. మనందరికీ తెలిసినటువంటిదే. అంత క్రితంలో ఈ దేశంలో కనీసం గుండు సూది కూడా తయారు చేసుకునేటటువంటి దానికి మనకు స్వతంత్రంగా అవకాశం లేదు. కానీ స్వాతంత్రం వచ్చినటువంటి 79వ సంవత్సరాల్లో మనం ఆలోచన చేసినట్లయితే గుండు సూది మొదలుకొని రాకెట్ విమానాలను కూడా మనమే తయారు చేసుకునేటటువంటి పరిజ్ఞానవంతమైనటువంటి దేశంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, పారిశ్రామికంగా అన్ని రంగాల్లో కూడా ప్రగతిని సాధించి ప్రపంచ దేశాల్లో అత్యుత్తమమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి ఘనత పెద్దలు ఇచ్చినటువంటి స్ఫూర్తితో 79వ స్వాతంత్రానికి దక్కింది అనేటటువంటి దాన్ని వాస్తవాన్ని గ్రహించి భవిష్యత్ యువత అంతా కూడా భారత భావుపరులైనటువంటి చిరంజీవి విద్యార్థినులు, ప్రతినిధులంతా కూడా రాజ్యాంగ స్ఫూర్తితో నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆనాడు స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఓటు వేసి పాలించేటటువంటి అర్హతను పొందేటటువంటి విధంగా నాయకత్వాన్ని రూపొందించుకునేటటువంటి దానికి పెద్దలు రాజ్యాంగాన్ని నిర్మాణం చేస్తే ఈ రోజున మనం చూస్తున్నాం, ఇది కొత్త రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఎవరు ఓటు వారు వేయటం కాదు కదా, అన్ని ఓట్లను మేమే గుద్దుకొని చేస్తామని చెప్పి రాజ్యాంగ విలువలను కాలరాసినటువంటి దురదృష్టమైనటువంటి పరిస్థితులను చూచేటటువంటిది నిన్ననే మనం పులివెందుల్లో చూచాం. అలాంటి వాటిని మనము భవిష్యత్తులో దరిచేరనీయకుండా కలిసికట్టుగా స్వాతంత్ర ఫలాలను పరిపూర్ణత కలిగేటటువంటి విధంగా కలిసికట్టుగా మనందరం కూడా నిజాయితీగా నడుచుకునేటటువంటి దానికి ముందుకు రావాలని చెప్పి మీ అందరినీ కోరుతూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియ. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ముఖ్య అతిథులు చైర్మన్ ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ గారు, బతుల మధురెడ్డి గారు, రమణ గారు, మిగిలిన వైఎస్ఆర్సీపీ నాయకులందరితో సమక్షంలో ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. సుమారుగా 200 సంవత్సరాల పైన బ్రిటిష్ వాళ్ళు, తెల్లవాళ్ళు
మన దేశాన్ని ఏది ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టిన తర్వాత ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ప్రాణాలు అర్పించి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా స్వతంత్రం వచ్చిన తర్వాత మిగిలిన దేశాలతో పోల్చుకుంటే మన దేశం ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతూనే ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మంది మొట్టమొదటి స్థానంలో ఉంది. సామాజికంగా, ఆర్థికంగా, వ్యవసాయ రంగాల్లో కానీ, సాంకేతిక పరంగా కానీ, ఇండస్ట్రీ పరంగా కానీ మన దేశం చాలా ముందడుగులో ఉంది. కాబట్టి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు రాష్ట్రం కోసం, దేశం కోసం కృషి చేయాలి. పక్క రాష్ట్రాల్లో, పక్క దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మన దేశాన్ని గురించి గుర్తు చేసుకుంటూ వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయి కూడా మన దేశం కోసం ఖర్చు పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన దేశం కోసం మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా ఎంతోమంది సైనికులు ప్రాణాలు అర్పించారు. వాళ్ళకు కూడా జోహార్లు తెలియజేసుకుంటూ మన భారతదేశం కోసం ఎప్పుడు పోరాటం కోసం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కృషి చేసే వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय हिंद जय हिंद वंदे मातरम सर ना शंकर ना सर 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 వెనక్కి జరగండి మా మీరు మీరు వెనక్కి మధ్యలో